అత్తయ్య గారికి నా చేత్తో కాఫీ ఇవ్వగలనా? రేపు అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేక మంచం పట్టారే అనుకోండి, వీడియో కాల్లో ఎలా ఉన్నారు అత్తయ్య అని అడగగలను. కానీ దగ్గరుండి ఒక్క టాబ్లెట్ ఇవ్వగలనా? దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడో ఏదో ఉందని ఆరాటపడి వెళ్లడమే తప్ప ఇంట్లో ఉండే చిన్న చిన్న సంతోషాల ముందు ఏదైనా తక్కువే. కాబట్టి ముందు ఇల్లు, తర్వాతే ఏదైనా. ఇల్లు వదలకుండా ఏమైనా చేయమంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. అత్తయ్య గారికి కావాల్సినంత పేరు సంపాదించి పెడతాను. ఏమంటారత్తయ్య? అనడానికేముంటుంది, నిన్ను లోపలికి వెళ్ళమంటుంది. మరి వెళ్ళనా అత్తయ్య? వదినా, నేను తీసుకెళ్తాను కదా. అమ్మా, ఈశ్వరి చెప్పింది నిజమే కదమ్మా. తొందరపడి పంపించుంటే చెడ్డ పేరు వచ్చేసుండేది. పాపం, ఈశ్వర్ని పంపించి శివని చదువుకోకుండా చేయాలని చాలా పెద్ద ప్రయత్నమే చేశావు. కానీ ఈశ్వరి దగ్గర నీ ఆటలు సాగవు. శివ తప్పకుండా చదువుకుంటాడు. నువ్వు చేసిన తప్పుల్ని చదువుతాడు. అనసూయక్క చెప్పింది నిజమే. ఈశ్వరిని బయటికి పంపించాలని అక్కడికి ఫోన్ చేసి ఇక్కడికి ఫోన్ చేసి ఎంత పెద్ద ప్లాన్ చేశావు. చివరికి గడప దాటి అడుగు కూడా బయట పెట్టించలేకపోయావు. ఇక శివ చదువుకోవడం గ్యారెంటీ. నాకు నీ భవిష్యత్తే కళ్ళ ముందు కనిపిస్తోందక్క. మేడం, మేడం, మేడం. ఏంది ఆడిటరు, నువ్వేందప్ప ఏడకొచ్చుండవు? నేనే రమ్మన్నాను అత్తయ్య. మీరు లోపలికి రండి. ఆ ఆడిటర్తో నీకేం పనిమా? చెప్తాను అత్తయ్య, ఆగండి. ఏవండి, ఏవండి, ఏవండి. ఎవరైనా? మన ఆడిటర్ గారండి. మన ఆదాయాలు ఖర్చులు లెక్కలన్నీ రాస్తారు. మీకు తెలియకపోవడం ఏంటి? వాడికి ఇవన్నీ తెలీదమ్మా. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఎవరి కాళ్ళు చేతులు విరగొట్టాలి, వాళ్ల వివరాలన్నీ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈయన్ని ఎందుకు పిలిపించావు? మీకు పరిచయం చేద్దామని. ఆయన్ని, ఆయన చేస్తున్న మోసాల్ని. దీన్ని నేను దూరం పంపించాలని చూసినాను కదా అని నా గుట్లన్నీ బయట పెట్టాలని చూచండాదా, లేక వేరే పథకం ఏమన్నా ఏచండాదా? అత్తయ్య నన్ను ఎక్కడికో పంపించి ఏదో సాధించమని చెప్పారు కదా. కనీసం ఇంటి దగ్గర నుండి కొంతైనా సాధిద్దామని గత సంవత్సరం అకౌంట్స్ బుక్స్ తీసి చూశాను. అమ్మో, 1వ తరగతి పిల్లాడికి 10వ తరగతి లెక్కలిచ్చి చెయ్యమంటే ఎన్ని తప్పులు చేస్తాడో అంతకన్నా ఎక్కువే తప్పులున్నాయండి. గత సంవత్సరం అకౌంట్స్ లోనే అన్ని తప్పులుంటే
అంతకు ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం ఇంకెన్ని తప్పులుంటాయో చెప్పండి. పాపం అత్తయ్య గారు గుడ్డిగా నమ్మినందుకు ప్రతి సంవత్సరం మోసం చేస్తూనే ఉన్నాడు. ఏం చేయాలి చెప్పండి? మా అమ్మని మోసం చేస్తావా? నిన్ను ఆ, ఏమండి? వదిలప్పా. ఏమండి? వదలండి. వదిలు. శివ, వదిలప్పా. వదలండి. చెప్పేది విను. ఏమండి? శివ ఆపు శివ. అన్నయ్య వదిలన్నయ్య. అన్నయ్య నా మాట వినండి. వదలండి. శివ, ఇప్పుడు ఆయన్ని కొట్టడమో తిట్టడమో సమస్యకి పరిష్కారం కాదు. వదలండి. వదులు శివ. వదలండి. వీడిని కొట్టడమో తిట్టడమో కాదు, చంపేయాలి. శివ! లేకపోతే మా అమ్మని మోసం చేస్తావా? వదిలప్పా. వదలండి. శివ, వదులు. చంపేయండి. రేపు ఈయన స్థానంలో ఇంకొకడు వస్తాడు. వాడు మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి? మనల్ని మోసం చెయ్యాలన్న అవకాశం ఇచ్చినంత కాలం అక్కడుండే ఎవడైనా మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళనెవ్వరినీ ఏమీ అనడానికి లేదు. తప్పు మీది. నాదా? నేనేం చేశాను? అవును, తప్పు మీదే. మీరే గనక బాగా చదువుకుని ఈ లెక్కలన్నీ దగ్గరుండి చూసుకుంటే ఎవరైనా మోసం చేసే ధైర్యం చేస్తారా? పాపం అత్తయ్య ఒక్కరే ఎన్నని చూసుకుంటారు. ఒక రకంగా అత్తయ్య గారు మోసపోవడానికి మీరే కారణం. నేను చదువుకోకపోతే ఏంటి? ఓబులేష్ చదువుకున్నాడు కదా. ఓబులేషు, నువ్వేం చేస్తున్నావు? చదువుకున్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా. వాడు చూసుకోబట్టే ఇన్నొస్తున్నాయి. ఏంటి? అదేనండి, మరిది గారు చూసుకుంటున్నా కూడా ఇంకా ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే ఆయన కూడా సరిపోరనే కదా అర్థం. అయినా మిగతా విషయాలంటే ఎవరు చూసుకున్నా సరిపోతుంది గాని లెక్కలు మాత్రం మీరే దగ్గరుండి చూసుకోవాలి. లేకపోతే 50,000కి 5 లక్షలకి తేడా లేకుండా పోతుంది. ఏమంటారత్తయ్య? ఆ, అంతే మే. మన లెక్కలు మనమే చూసుకోవాలా? నేను వేరే పనుల్లో బిజీగా ఉండి ఈ లెక్కలు చూడలే. సర్లే, ఇక నుంచి అన్ని నేనే చూసుకుంటానులే. ఇంకెట్టాంటి మోసము ఉండదు లేప్ప. జరగదని ఎలా చెప్తారత్తయ్య? మీరీ లెక్కలు చూసుకుంటే వేరే లెక్కల్లో తేడా వస్తాయి. ఒక్కరే ఎన్నని చూసుకుంటారు? కష్టం. అదే మీ అబ్బాయి గారు తోడుగా ఉంటే ఎంత కలిసొస్తుంది మీకు? అయినా మీ అబ్బాయి గారు ఎక్కడ ఇబ్బంది పడతారోనని మీరలా అంటున్నారు, కానీ మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలీదనుకుంటున్నారా? నాకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి మళ్ళా నాకే ఎసరు పెట్టాలని చూచండాది. అందుకే ఎలాగైనా మీరే ఆ లెక్కలు చూసుకోవాలండి. ఏంటి చూసుకునేది? చూసుకోవాలంటే ముందు లెక్కలు రావాలి కదా. లెక్కలు చేసుకోవాలంటే ఎంత చదువుకోవాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి. చిన్నప్పుడు ఆ లెక్కలు రాకే 3వ తరగతిలోనే చదువు మానేశాడు. అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? ఆయనకి తెలివితేటలు లేవనా, చదువుకోలేదనా? ఒక్క రోజులో అక్షరాలన్నీ వచ్చేసాయి, 2 రోజుల్లో అమ్మాజీ అని పేరు రాశారు. అది ఆయన తెలివితేటలకి నిదర్శనం.
ఆయన తలుచుకుంటే ఆ లెక్కల లెక్కేంటో తేల్చేస్తారు. ఏమంటారండి? ఆ, ఆ, అంటే మరి మీరేం ఆలోచించొద్దు. మీకు లెక్కలన్నీ బాగా వచ్చి అన్ని లెక్కలు మీరే చూసుకుని అత్తయ్య పరువు కాపాడే లెవెల్కి నేను తీసుకెళ్తాను. మీ మాటగా అత్తయ్యకి చెప్పండి. అవునమ్మా, అక్షరాలు నేర్చుకున్నాను కదా, అలాగే అంకెలు కూడా నేర్చుకుంటా. ఇంక నిన్నెవ్వరూ మోసం చేయకుండా చూసుకుంటా. రేయ్, తప్పు మా వైపు కూడా ఉంది కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. వా! ఈశ్వరి, ప్రస్తుతానికి ఆ లెక్కలన్నీ నువ్వు చూసుకో. నాకు లెక్కలొచ్చాక నేను చూసుకుంటా. అది అలా ఉండాలి. ఒకసారి నేర్చుకోవాలి అనిపించాక అస్సలు ఆలస్యం చేయకూడదు. నేర్చుకుందరు గాని రండి. అర్థమైంది కదా అత్తయ్య? లెక్కలు నేర్చుకుంటున్నారు, ఇక లెక్కలు తేల్తాయి. వదినా, నువ్వు సూపర్. మొన్న అక్షరాలు, ఈ రోజు అంకెలు. ఇలాగే అయితే తొందరలోనే అన్నయ్యకి మొత్తం చదువు నేర్పించేస్తావు. కొంతమందికి పాఠాలు, కొంతమందికి గుణపాఠాలు ఒకేసారి నేర్పిస్తున్నావు. ఆ ఆడిటర్ తెస్తే ఎక్కడ నీ గుట్టు బయటపడుతుందో అని భయపడ్డా. మన పేరు బయట పెట్టకుండా వదిలేసింది. ఏంటి వదిలేసింది? ఇప్పుడే అసలైన పట్టు పట్టింది. ఒకవేళ ఆడిటర్ గుట్టు బయట పెట్టినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. కానీ తెలివిగా వాణ్ణి అడ్డం పెట్టుకుని శివకి లెక్కలు నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగేలా చేసింది. అంటే ఈ జన్మకి తప్పించుకోలేదు. ఇంట్లోంచి బయటికి పంపిద్దామనుకున్నా, తెలివిగా తప్పించుకుంటాండాది. అంతకు మించి ఏదో చెయ్యాలా? అబ్బా,
నేర్చుకోవాలి. ప్లస్ మైనస్ ఇంటూ ఇవన్నీ నేర్చుకుంటే ఈ లెక్కలు చేయగలరు. ఆ? ఇవన్నీ ఏంటి? కూడికలు తీసివేతలు. ఓ, ఇందులో కూడా వేసేయడం తీసేయడం ఉందన్నమాట. అబ్బా, మీరు మీ భాష. మీకు ముందు అంకెలు అర్థమయ్యేలా చెప్తాను వినండి. 0 అంటే శూన్యం, ఏమీ ఉండదు. అంటే మీ బుర్రలో గుజ్జులాగా. ఏయ్! నీ దగ్గర చదువు నేర్చుకుంటున్నాను కదా అని ఏమీ రాదని తీసి పారేయద్దు. నేను చాలా తెలివైన వాడిని. అవును, ఎంత తెలివైన వాళ్ళో వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇది 1 అంటే మనిద్దరం కలిస్తే 1. ఇదిగో, లెక్కలు తెలియవు కదా అని బకరం చేయాలని చూడొద్దు. ఇద్దరు కలిస్తే ఒకటెలా అవుతారు? ఇద్దరిద్దరే, ముగ్గురే. ఒక కాంప్లెక్స్ లో 4 షాపులున్నాయి. 4 కలిపి ఒకటే అని ఒకే అద్దిస్తే ఊరుకుంటా? మొహం పగలగొట్టం. అలాగే ఇద్దరిద్దరే. చెప్పే లెక్క సరిగ్గా చెప్పు. మరీ ఇంత మొద్దు మొగుడివి ఎక్కడ దొరికేవయ్యా మగడా? భార్యాభర్తలు ఒకటే అనడానికి షాపులకి ఒకటేనా? తేడా లేదా? చెప్పు, నేను అడిగింది కరెక్టా కాదా? ముందు నేను చెప్పేది వినండి. అవి ఎలా ఒకటవుతాయో తర్వాత చెప్తాను. 2 అంటే మనిద్దరం ఒకటయ్యాక మనకి తోడుగా పాపో బాబో పుడతారు కదా, అది 2. ఏ ఆగాగాగు, మనం ఇద్దరం తోడుగా పాపో బాబో పుడితే అప్పుడు ముగ్గురం అవుతాం కదా. మళ్ళీ 2 అంటావేంటి? ఇవన్నీ కాదు. అక్షరాలు నేర్పించినప్పుడు ఆ అంటే అమ్మ, అమ్మాజీ ఎంత హాయిగా ఉందో చూడు. అలా హాయిగా సులువుగా అర్థమయ్యేలా ఏదైనా చెప్పు. అమ్మాజీ అంటే మీకు హాయిగా ఉందా? మనిద్దరం 1, పిల్లాడు పుడితే 2 అంటే మీకు హాయిగా లేదా? అమ్మ దగ్గర ఉన్న హాయి పెళ్ళం పిల్లల దగ్గర లేదా? రండి, చేయి చాచండి. ఏయ్, ఏయ్, వద్దు. ఏయ్, 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 ఏయ్. ఏయ్, ఈశ్వరి వద్దు, కొట్టదు. కొట్టడం కాదు, గోడ కుర్చీ వెయ్యాలి. రేపు పిల్లలు పుట్టాక ఇలాగే అమ్మ చుట్టూ తిరుగుతారు కదా. ఇదిగో ఇలా. ఏయ్, కొట్టావంటే నేను చదవని చెప్తున్నా. చదవద్దు, వెళ్ళండి. వెళ్ళి జీవితాంతం అలాగే మోసపోండి. ఇదిగో, ఈ మోసం అంటున్నావు చూడు, ఇందుకోసం ఆగుతున్నా. మా అమ్మాజీ అమ్మ ఎవరి చేతిలో మోసపోవడానికి వీల్లేదు. అందుకే నేను చదువుకోవాలి. దేవుడో, ఏం చేసిన అమ్మాజీ కోసమేనా? సరే, ఏం చేస్తాం, కర్మ. ముందు చదువురాని చూద్దాం. కుదురుగా కూర్చుని అంకెలు రాయండి. రాస్తాం. 0 1 దిద్దండి. 1 ఇదిగో అక్క, నువ్వలా అటు ఇటు తిరగడం వల్ల కాళ్ళ నొప్పులు రావడం తప్ప లాభమేముండదు. అక్కడ వాడు అంకెలు నేర్చేసుకున్నాడు, తర్వాత ఎక్కాలు, ఆ తర్వాత లెక్కలు. అప్పుడు మన లెక్కలు తేలుస్తాడు. ఆ అవునమ్మా, ఏదో నీ పేరు రాసే వరకు చదువుకుని ఉండుంటే పెద్ద నష్టమేముందిలే అనుకున్నాను. కానీ లెక్కలు కూడా నేర్చేస్తున్నాడమ్మా. ఇక నుంచి 1 పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత అవుతుందో తెలిసిపోతుంది. 50,000 చెప్పి 5 లక్షలు చెక్కు రాయించి 4.5 లక్షలు కొట్టేయడం ఇక కుదరదు. అడుక్కు తినాలి. ఏదో ఒకటి చేయమ్మా. అవునక్క, నువ్వే అడుక్కు తింటే ఇక నా పరిస్థితి ఏంటి చెప్పు? నా కోసం అయితే నువ్వేదోటి చెయ్యాలక్క. ఏదో ఒకటి చేయడం కాదు, అన్నయ్య చదవకుండా ఆపేయడం ఒక్కటే దారి. వాడు చదువుకున్నాడా అంతే. అవును. ఆ పప్పా, ఇప్పటికే ఏం చెయ్యాలనో తోచక బుర్ర ఏడెక్కుతా ఉంటే ఇంకా భయపడతావు. వాణ్ణి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా
నాకు అనుకూలంగా మలుచుకుంటా వచ్చినా నేను నుయ్యంటే నుయ్యి గొయ్యి అంటే గొయ్యి అంతే. అంతకు మించి వేరే ప్రశ్నే లే.